వైసీపీ అధినేత జగన్కు ఏపీలో ఘోర పరాభవం ఎదురైన ఢిల్లీలో మాత్రం అంతో ఇంతో పరువు నిలబడింది. దీనికి కారణం రాజ్యసభలో సభ్యులు బలంగా ఉండటమే. అసెంబ్లీలో సభ్యులు 11కే పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీకి ఏపీలో పరువు పోయినంత పనైంది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కొంత మేరకు బలంతో జగన్ తన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నారు. తనకు ఏకంగా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండటంతో ఢిల్లీలో తాను ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుందని అనుకున్నారు. మోడీ, అమిత్ షా తనకు ప్రయారిటీ ఇస్తారని ఆశల పల్లకిలో తేలుతూ వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ పరువు అదే ఢిల్లీ సాక్షిగా ఖల్లాస్ అయ్యింది. తనకు ఉన్న రాజ్యసభ సభ్యుల బలం చూసి మోడీ, అమిత్ షాను తన వెంట తిప్పుకోవచ్చునని చంద్రబాబు ఎంత ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా తనను ఏమీ చేయలేరని విర్రబీగుతూ వచ్చారు. అందుకే ఏపీలో ఏం జరిగినా ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం వెనక కూడా ఇదే కారణం అంది. జగన్కు రాజ్యసభలో ఉన్న 11 మంది, పార్లమెంట్లో ఉన్న 4 ఎంపీల కారణంగానే కాంగ్రెస్, కూటమిలోని పార్టీలు కూడా జగన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో సీట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 11 కాస్త 9కి పడిపోయింది. ఈ సంఖ్య అయినా ఉంటుందా, మరింత దిగజారుతుందా అనేది రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జగన్కు ఉన్న ఈ 11 మందిలో చివరకు 3 ఎంపీలు మాత్రమే మిగులుతారని, మొత్తం 8 మంది రాజ్యసభ ఎంపీలు జంప్ చేసేస్తారని అంటున్నారు. ఈ 8 మందిలో 4 బీజేపీలోకి వెళితే 4 టీడీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే ఈ మార్పు మాత్రం జగన్పై ప్రభావం చూపించదేనని అంటున్నారు. కేంద్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో నేరుగా జగన్ మద్దతు ఇవ్వలేదు. అంత సంఖ్యలో లోక్సభ సభ్యులు కూడా లేరు. కానీ రాజ్యసభ సీట్లలో వైసీపీకి ఉన్న బలాన్ని బట్టే అటు మోడీ అయినా, ఇటు కాంగ్రెస్ పార్టీలో మిత్రులుగా ఉన్నవారైనా జగన్కు అంతో ఇంతో మద్దతు ఇస్తున్నారు. ఇక మోడీ అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా, లేక జగన్ అనే నాయకుడు ఒకరు ఉన్నారన్న గౌరవం ఉండాలన్నా రాజ్యసభ సీట్లను బట్టే. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు జగన్ కోల్పోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజ్యసభ సీట్లు తగ్గిపోతున్న దరిమిల ఇదే విషయాన్ని జగన్ కూడా తన పార్టీ నాయకులతోనూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న 10 మంది నాయకులు కూడా కలిసికట్టుగా లేకపోతే పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా ఇబ్బందేనని జగన్ వ్యాఖ్యానించారు. అయితే నాయకులు ఏ మేరకు ఆయనకు అనుకూలంగా ఉంటారన్నదే ఇప్పుడు చర్చ. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.